రీసెంట్ గా తెలుగు రాష్ట్రాల్లో కూకట్పల్లిలో జరిగిన సహస్ర ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతున్నారు. కేవలం 11 years ఓల్డ్ ఉన్న సహస్రని అక్యూజ్డ్ చాలా వైలెంట్గా 21 times స్టాబ్ చేసి మరైతే చంపాడనమాట. అందులో 14 times వచ్చేసి తన గొంతు మీద కత్తితో గాయాలైతే ఉన్నట్టు గుర్తించారు. అండ్ మరికొన్ని 7 గాయాలు వచ్చేసి తన స్టమక్ మీద అయితే ఉన్నట్టుగా అతి దారుణంగా చంపినట్టుగైతే గుర్తించారనమాట. ఇక కేసు విషయానికి వెళ్ళిపోతే సహస్రకి కేవలం 11 years. తను కేంద్ర విద్యాలయ స్కూల్లో క్లాస్ 6 అయితే చదువుతుంది. అండ్ తన పేరెంట్స్ అయిన మదర్ వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్కి అయితే పనిచేస్తుంది. అండ్ తన ఫాదర్ వచ్చేసి ఏంటంటే ఒక మెకానిక్కి అయితే పనిచేస్తున్నారనమాట. అయితే ఒకరోజు వీళ్ళిద్దరు డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. అండ్ ఆ టైంలోనే వచ్చేసిందంటే లంచ్ తిందామని చెప్పేసి ఫాదర్ డ్యూటీ నుంచి అయితే ఇంటికి అయితే వచ్చాడనమాట. అండ్ ఇంటికి వచ్చి తలుపులు తీసి బెడ్రూమ్లోకి వెళ్ళి చూస్తే ఒక్కసారిగా షాక్ అయితే అయిపోయాడు. అండ్ బెడ్ మీద లైఫ్లెస్గా సహస్ర అయితే రక్తంతో అయితే పడిపోయి అయితే ఉందన్నమాట. అది చూసిన సహస్ర వాళ్ళ పేరెంట్స్కి ఒక్కసారిగా ఎమోషనల్గా డౌన్ అయిపోయారు. అండ్ చాలా అంటే చాలా షాకింగ్ అయితే అయిపోయారు అనమాట. ఇంకా అప్పుడే అక్కడున్న చుట్టూ జనాలందరూ అయితే ఇంటి దగ్గరికి అయితే వచ్చి చేరారు. అండ్ పోలీసులు కూడా అయితే కేసు సీన్ దగ్గరికి అయితే వచ్చారనమాట. పోలీసు వెళ్ళి సహస్రాన్ని ఎగ్జామిన్ చేస్తే సహస్రాన్ని ఎవరు సెక్షువల్ అసాల్ట్ చేయనట్టుగా, అంతేకాకుండా వాళ్ళ ఇంటికి ఎవరు దొంగతనం చేయడానికి కానీ లేకపోతే ఎటువంటి ఫోర్స్ ఎంట్రీ కానీ లేనట్టుగా పోలీసులు అయితే ఫస్ట్లో గుర్తించారనమాట. తర్వాత ఎందుకు ఇంత కక్ష పెట్టుకుని 21 times స్టాబ్ చేసి మరి చంపేంత రీజన్ ఏముంటుందని చెప్పేసి పోలీసులకి అనుమానం అయితే ఎక్కువ అయిపోయిందనమాట. అండ్ వీళ్ళు వచ్చేసి డీప్ డౌన్గా ఇన్వెస్టిగేషన్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. అలా ఒక 5 days తర్వాత మొత్తం తెలుగు రాష్ట్రాలు షాక్ అయ్యేలో ఒక ఇన్ఫర్మేషన్ అయితే బయటికి అయితే వచ్చిందనమాట. అదేంటంటే సహస్ర వాళ్ళ ఇంటి నైబర్ ఎవరైతే ఉన్నారో 14 years ఓల్డ్ చైల్డ్ 10th class అయితే చదువుకుంటున్నాడు. తను అయితే క్రైమ్ చేసినట్టుగైతే గుర్తించారనమాట. అసలు ఆ ఇంటికి తను ఎందుకు వెళ్ళాడంటే ఆ ఇంట్లో బ్యాట్ స్టోల్ చేయడానికి ఆ ఇంటికి అయితే తను వెళ్ళాడనమాట. అలా తను బ్యాట్ తీసుకునేటప్పుడు సహస్ర అయితే చూసిందంట. సో తను వచ్చేసి ఏం చేయాలో తెలియక కత్తి తీసుకొని తను చంపడం అయితే స్టార్ట్ చేశాడు. అలా 21 times వచ్చేసి తను అయితే స్టాబ్ చేసి చంపేశాడు అనమాట. ఇంకా తర్వాత అనుమానం రాకుండా గ్యాస్ సిలిండర్ పేలి తిను చనిపోయింది అని అనుకోవాలని చెప్పేసి అక్కడున్న గ్యాస్ పైప్ని కూడా తిను కట్ చేయడానికి అయితే ట్రై చేశాడంట. ఇంకా ఆ తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే సహస్ర ఏదో అరిచిందని చెప్పి నానా రకాలుగా సోది అయితే చెప్పేశారనమాట. దాంతో అందరికి అనుమానం అయితే వచ్చింది. అప్పుడు ఆ అబ్బాయిని ఫుల్ డౌన్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే తనైతే నిజమైతే ఒప్పుకున్నాడు అనమాట. సో అలా తను వచ్చేసి ఏంటంటే ఇంకా డీప్ డౌన్ ఇన్వెస్టిగేషన్ చేసి చూస్తే తను వచ్చేసి చాలా క్రైమ్ స్టోరీస్కి అట్రాక్ట్ అయినట్టు, అంతేకాకుండా చాలా క్రైమ్ నోవెల్స్ చదువుతున్నట్టు, సిఐడి ప్రోగ్రామ్స్ చూస్తున్నట్టు, యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నట్టు, ఓటీటీలో కూడా క్రైమ్ మూవీస్ చూస్తున్నట్టుగా చాలా మంది అయితే చెప్పారనమాట. అండ్ పోలీసులు కూడా అయితే అది ఇన్వెస్టిగేషన్ అయితే కనుక్కున్నారనమాట. సో అలా ఒక క్రైమ్ స్టోరీస్కి అడిక్ట్ అయిన ఒక చైల్డ్ చంపాడని చెప్పేసి అందరైతే అనుకుంటున్నారనమాట. సో అదైతే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే సహస్ర వాళ్ళ పేరెంట్స్ జస్టిస్ కోసం అయితే వెతుకుతున్నారు. అండ్ వాళ్ళు ఫైట్ అయితే చేస్తున్నారు. సో జస్టిస్ అయితే ప్రాపర్గా సర్వ్ అయితే అవ్వాలని చెప్పేసి అయితే అందరూ అనుకుంటున్నారు. సో రీసెంట్గా ఇది వచ్చిన వన్ ఆఫ్ ది మోస్ట్ బ్రూటల్, వైలెంట్ అండ్ ఎమోషనల్ క్రైమ్ గైస్. నాకైతే చాలా బాధ వేసింది ఇన్సిడెంట్ తెలుసుకున్నాక. సో మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్లో వచ్చేసి చాలా రకాలుగా క్రైమ్ స్టోరీస్ అయితే ఉంటాయి. ఒకవేళ మన ఛానల్ని చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.